బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. వనస్థలీపురం విజయవాడ జాతీయ రహదారి పైన నీరైతే నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పిడుగులు పడే అవకాశం కూడా ఉందంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. సిటీలో కురుస్తున్న భారీ వర్షానికైతే రోడ్ల పైన వాహనాలన్నీ కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సికింద్రాబాద్ హయత్ నగర్ లో పడుతున్న వాన వల్ల అక్కడ మొత్తం ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది సిటీలో. అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడుతోంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి కార్ఖానాలతో పాటుగా తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. ఇక భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడుతుంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మేరడుపల్లి, అదేవిధంగా అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి కార్ఖానాతో పాటుగా తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడుతుంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి కార్ఖానాతో పాటు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది సిటీలో. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సదానంద్ అందిస్తారు. సదానంద్, చెప్పండి, నగర శివారు ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది? మమత, లాస్ట్ 40 మినిట్స్ నుంచి ఎస్పెషల్లీ సిటీ అవుట్స్కట్స్ లో వర్షం భారీగా కురుస్తుంది. సో మొదటగా ఇటు హయత్ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్ ఈ ఏరియాలో స్టార్ట్ అయిపోయింది వర్షం. 9:30కి అట్లా అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 10 o'clock నుంచి సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ప్రస్తుతం సైదాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో హెవీగా కురిసింది. ఆ తర్వాత ఇప్పుడు మిడ్ సిటీకి కూడా, అంటే ఇటు హ్యాబిట్స్ కానీ, కోటి, నారాయణగూడ, ఇటు అలాగే ఇటు బంజారా హిల్స్ సైడ్ కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. అటు సికింద్రాబాద్ సైడ్ కూడా ప్రస్తుతానికి వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ నుంచి అటు ఆల్మోస్ట్ ఈసీఎల్ గానీ, ఇటు వచ్చేసి అల్వాల్ సైడ్ కూడా ప్రస్తుతానికి భారీగా వర్షం కురుస్తుంది. లాస్ట్ 40 మినిట్స్ నుంచి ప్రస్తుతానికి అయితే కంటిన్యూగా ఈ వర్షం అయితే కురుస్తుంది. సో మనం చూసాం నిన్న నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు అటు వెస్ట్ సైడ్ లో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ భారీగా వర్షం కురుస్తుంది. అంటే గచ్చిబౌలి కానీ, షేర్లింగంపల్లి, కొండాపూర్, చందానగర్ అటు సైడ్ హెవీ వర్షం కురిసింది. ఆల్మోస్ట్ 14.8 సెంటీమీటర్స్, అంటే 15 సెంటీమీటర్స్ వర్షం అటు కురిసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఇటు సైడ్, అంటే ఈస్ట్ సైడ్ నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ హెవీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు రావడంతో పాటు అటు విజయవాడ హైవే పైన కూడా భారీగా నీళ్లు వచ్చి చేరాయి. సో ఆ ఏరియా అంతా కూడా ప్రస్తుతానికి ఆ రోడ్ల పైన భారీగా వరద నీళ్లు వచ్చి చేరడం, అలాగే లో లైన్ ఏరియాలో కూడా భారీగా వర్షపు నీళ్ళన్నీ వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ వర్షం అనేది ఇట్లాగే మిడ్ నైట్ 1 o'clock వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, అటు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిహెచ్ఎంసీ తరఫున కూడా ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా
ఎమర్జెన్సీ ఉన్నా కానీ, ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ, లేకపోతే వాటర్ లాగింగ్ వచ్చినా, ఇళ్లలోకి నీళ్లు వచ్చినా వెంటనే 040-211-1111 కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తద్వారా ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, లేకపోతే ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఆ ప్రాంతాల్లో, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటర్ ని క్లియర్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా చెట్లు పడిపోయినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి క్లియర్ చేస్తారంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఓన్లీ వర్షమే కాకుండా లాస్ట్ 10-15 మినిట్స్ నుంచి ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి, పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఐఎండీ చెప్తుంది, ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి అందరూ ప్రస్తుతానికి నైట్ టైంలో ఇళ్లలోనే ఉండాలి, బయటికి అత్యవసరం అయితే తప్ప అసలు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఎదురుగాలి, మెరుపులు, ఉరుములతోటి వర్షం కురుస్తుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు, ఇండోర్ లోనే ఉండాలి, ఇండ్లలోనే ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఈ వర్షం కూడా నైట్ టైంలో స్టార్ట్ అయిపోయింది. అంటే ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిటీలో 8-9 o'clock వరకు ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఆ తర్వాత వర్షం స్టార్ట్ అయింది 10 o'clock టైంలో, 9:30 నుంచి 10 o'clock టైంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సిటీ అంతా కూడా వైట్ స్ప్రెడ్ అయింది కాబట్టి రోడ్ల పైన ఎక్కువ ఎవరు లేరు. కానీ ప్రస్తుతానికి వర్షపు నీళ్లు అయితే హెవీగా ఉన్నాయి. ఎందుకంటే భారీ వర్షం తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షపు నీళ్లు భారీగా రోడ్లపైకి వచ్చి చేరాయి. ఇక మరోవైపు ఇటు వాటర్ బోర్డు కూడా మ్యాన్ హోల్స్ సిటీలో ఆల్మోస్ట్ ఎక్కువ లోతు, అంటే 6 feet కన్నా ఎక్కువ లోతున్న మ్యాన్ హోల్స్ 25,000 వరకు ఉంటాయి. సో అట్లాంటి మ్యాన్ హోల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. రోడ్ల పైన నీళ్లు నిలుస్తున్నాయని, ఇంటి ముందు నీళ్లు నిలుస్తున్నాయి, గల్లీలో నీళ్లు ఆగుతున్నాయని ఎవరు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు చూడకుండా కొత్త వాళ్ళు, ఆ రూట్ లో కొత్త వాళ్ళు వచ్చినా కానీ, లేకపోతే తెలియకుండా ఎవరైనా చూడకుండా వచ్చినా కానీ దానిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షపు నీళ్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయని ఎవరు కూడా ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు. దీని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు లోతట్టు ప్రాంతాలపైన కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఇటు ఒకవైపు గల్లీలో ఇటు సైడ్ వచ్చే వాటర్ ని క్లియర్ చేయడం, వాటర్ లాగింగ్ ఏరియాలో ఉండే వాటర్ ని క్లియర్ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు చేరే అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు మనం ఎర్లీ మార్నింగ్ చూసాము, ఇటు గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో పూర్తిగా ఇటు అపార్ట్మెంట్ తెల్లారులోకి, అలాగే కమర్షియల్ బిల్డింగ్ తెల్లారులోకి వాడ నీళ్ళంతా కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో మోటార్లు పెట్టి బయటికి తీయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో అట్లాంటి ప్లేసెస్ లో ఇప్పటికే అధికారులు దృష్టి పెడుతున్నారు. లో లైన్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలి. భారీ వర్షం ఇంకా ఇప్పుడు లాస్ట్ 40-45 మినిట్స్ నుంచి వర్షం కురుస్తుంది. ఇది టిల్ మిడ్ నైట్ 1 o'clock వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అంతా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24/7 అవి అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కూడా కాల్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎవరు కూడా వర్షం పడుతుందని రోడ్ల పక్కన చెట్ల కింద నిలబడొద్దు. ఎందుకంటే భారీ గాలి దుమారం వస్తుంది కాబట్టి చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది. దీంతో ఎవరు కూడా ఎక్కడ చెట్ల దగ్గర, అలాగే బస్ స్టాప్స్ లో నిలబడకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు రోడ్ల పైన కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క టీం, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఉంటుంది. సో వాళ్లకు ఏ ఇష్యూ వచ్చినా వాళ్లకు కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళకి ఆదేశాలు వెళ్తాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లం ను కూడా సాల్వ్ చేస్తారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఎంత ఇబ్బంది అయినా కూడా ఎవరు రోడ్లపైకి రాకూడదు. మిడ్ నైట్ 1 o'clock వరకు భారీ వర్షం ఉంది కాబట్టి ఇండోర్ లోనే ఉండాలంటూ కూడా అధికారులు కోరుతున్నారు. మమత.